బాగా వంట పట్టి ఉండి ఉంటాం మనం అన్నటువంటి ఊహతో ఈశ్వరానుగ్రహంతో ఈ కార్యక్రమాలు మనం అందంగా చేసుకుందాం. సరే, ఎందుకు చెప్పాను ఈ విషయం, నేను ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఇలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగము భగవంతుణ్ణి తెలుసుకోకుండా సంసారమునందు మగ్నతతో వెళ్ళిపోతుంది. అందుకని ఏనుగుతో పోల్చి కథ చెప్తున్నారు. ఎంత అందంగా చెప్పడం ప్రారంభం చేశారో చూడండి. గురువులు ఏం చేస్తారంటే, శిష్యులకి ఏదైనా చాలా మహత్తరమైన విషయాన్ని అందించవలసి వచ్చిందనుకోండి, శిష్యుణ్ణి ఒక చిన్న పరీక్ష చేస్తారు. అది ఎంత గమ్మత్తుగా చేస్తారంటే, అది చాలా గొప్ప విషయం అయితే దాన్ని వివరించి చెప్పరు. ముందు ఓ 2 వాక్యాలు చెప్తారు. పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నారంటే, ఒకానొక మన్వంతరంలో శ్రీహరి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుంచి కదిలి వచ్చి రక్షించాడు.